హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు యమ్మీ రెసిపీస్. ఈరోజు వీడియోలో క్రిస్పీ అండ్ టేస్టీ టీ టైమ్ స్నాక్ రెసిపీని చూపిస్తున్నానండి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అందరూ ఇష్టంగా తినేసేయచ్చు. చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు. గోధుమ పిండితో ఇలా కరకరలాడే టీ టైమ్ స్నాక్స్ని ఒకసారి ట్రై చేయండి. నేను ఇక్కడ ఈ స్నాక్స్ కోసం ఒక బౌల్లోకి 1.5 కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నాను. మీరు కావాలంటే మైదా పిండితో కూడా చేసుకోవచ్చు. ఇందులోకి అలాగే కొద్దిగా వాము, 1 స్పూన్ నువ్వులు, అలాగే చిల్లీ ఫ్లేక్స్, కొద్దిగా పిజ్జా మిక్స్ యాడ్ చేస్తున్నాను. పిజ్జా మిక్స్ లేని వాళ్ళు కసూరి మేతిని కూడా వేసుకోవచ్చు. అలాగే ఇందులోకి తగినంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని అంతా కలిసే విధంగా ఒకసారి కలుపుకున్న తర్వాత తగినంత వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా చపాతీ పిండిలా కలుపుకోవాలి. పిండిని ఇలా కలుపుకున్న ఈ పిండిని ఇప్పుడు చిన్న చిన్న చపాతీ ముద్దల్లా చేసుకొని చపాతీ కర్రతో ఇలా చపాతీలా చేసుకోవాలి. ఇలాగే అన్నింటినీ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇక్కడ ఒక గిన్నెలోకి 1 స్పూన్ గోధుమ పిండి అలాగే 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకొని ఇలా పేస్ట్లా చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న చపాతీలను ఒక చపాతీని తీసుకొని దానిపైన ఈ నెయ్యి గోధుమ పిండి మిశ్రమాన్ని రాసుకోవాలి. మొత్తం చపాతీ అంతా స్ప్రెడ్ అయ్యేటట్లుగా రాసుకొని దానిపైన ఇంకొక చపాతీ వేసుకుంటూ అలాగే మళ్ళీ నెయ్యిని రాసుకుంటూ ఇంకో చపాతీని వేసుకోవాలి. ఇలాగే నేను ఇక్కడ ఒక 4 చపాతీల దాకా ఇలా నెయ్యి వేసుకుంటూ చపాతీలు వేసి రెడీ చేశాను. ఇప్పుడు ఈ చపాతీలను నెమ్మదిగా ఇలా రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకున్న ఈ చపాతీలని ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే ఇక్కడ మనకి లేయర్గా వస్తుంది కదా. ఇప్పుడు ఎక్కువగా ప్రెషర్ ఇవ్వకుండా నెమ్మదిగా కాస్త చపాతీ కర్రతో వీటిని ఇలా ఒత్తుకోవాలి. ఇలాగే అన్నింటినీ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇక్కడ చూడండి, లేయర్గా కనిపిస్తుంది. ఇలా లేయర్గా రావాలి. ఇలాగే అన్నింటినీ చేసుకున్న తర్వాత ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని వేరొక ప్యాన్లోకి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత తగినన్ని మనం రెడీ చేసుకున్న వీటిని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని 2 వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటన్నింటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. అలాగే మిగతా వాటిని కూడా ఇలాగే ఆయిల్లో మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని ప్లేట్లోకి తీసేసుకున్నామంటే క్రంచీగా, క్రిస్పీగా, టేస్టీగా స్నాక్స్ రెడీ అండి. చాలా చాలా బాగున్నాయి. చేసుకోవడం కూడా చాలా సింపుల్ కదా. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. పిల్లలకి స్నాక్స్ బాక్స్లోని కూడా ఇలా చేయొచ్చు. చాలా బాగుంది, ట్రై చేయండి. వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.